ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మొన్న 4వ తారీఖున గౌరవ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ముఖ్య నాయకులందరితో కూడా ఒక సమావేశాన్ని నిర్వహించి 6 నెలల పూర్తయినటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వైఫల్యాలు, ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ వర్గాలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గుర్తించి, ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద, ఏదైతే రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ధాన్యం కొనుగోలుకు సంబంధించి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్నికల హామీ అయినటువంటి రైతు భరోసా 20,000 రూపాయలు పెట్టుబడి సహాయానికి సంబంధించినటువంటి దాని మీద మొన్న 13వ తారీఖున పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించడం, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని రైతుల పక్షాన నిలబడి వారికి మంచి చేసేటువంటి విధంగా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి విధంగా వేలాది మందితో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి బాధ్యత ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తీసుకుంది. తరువాత అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం, మీ అందరికీ తెలుసు, ఎన్నికల ముందు ఏదైతే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి మాకు అధికారాన్ని ఇస్తే నాణ్యమైనటువంటి విద్యుత్తుని ఇస్తాం, ₹1 కూడా యూనిట్ మీద పెంచేటువంటి ఆ భారం ప్రజల మీద వేయం, మాకు అవకాశం ఇవ్వండి, మాకు అధికారాన్ని ఇవ్వండి అని చెప్పి ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో 2019 నుంచి 2024 వరకు వారు ప్రతిపక్షంలో ఉన్నంత కాలం నిత్యం ప్రజల్ని మోసం చేస్తూ ప్రజలకి ఈ రకంగా మభ్యపెట్టి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల క్రిందట ఒక 6,000 కోట్ల రూపాయలు, మళ్ళీ ఈ డిసెంబర్ మాసం నుంచి మరో 9,000 కోట్ల రూపాయలు కేవలం వారు అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే రాష్ట్ర ప్రజల మీద 15,000 కోట్ల రూపాయలు విద్యుత్ భారం మోపి, విద్యుత్ ఛార్జీలకు సంబంధించినటువంటి భారం సామాన్యమైనటువంటి ప్రజల మీద మోపి ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత పార్టీ మీద ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక వర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించినటువంటి సమస్య కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి, దాదాపు 1,60,00,000 కుటుంబాలు, ప్రతి కుటుంబానికి ఈరోజు నష్టం కలుగుతూ ఉంది. అధిక భారం ప్రతి నెల పడతా ఉంది. దాదాపు రేపు మార్చి నెల వచ్చేసరికి యూనిట్ మీద దాదాపు ₹1.5 వరకు యూనిట్ మీద అధికంగా ఛార్జీలు మోపేటువంటి బాధ్యత తీసుకుంటా ఉన్నారు. సో వీటిని తక్షణమే తగ్గించేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. వారి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. రానటువంటి కాలంలో మళ్ళీ ప్రజల మీద ఈ భారాలు మోపడానికి వీల్లేదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున ఈ పోరాటాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తూ ఉంది. ఎన్నికల ముందు ఆయన చెప్పాడు, బాబుకి అవకాశం ఇవ్వండి, మీ భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తానని చెప్పి. బాబు ష్యూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అన్నాడు. తీరా ఈరోజు చూస్తే బాబు ష్యూరిటీ, రాష్ట్ర ప్రజలకి బాధుడు గ్యారంటీ అనేటువంటి విధంగా ఈరోజు ఏ రకంగా ప్రతి అంశం మీద ప్రజల మీద భారం మోపుతూ ఉన్నాడో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. కేవలం 6 నెలల కాలంలో 75,000 కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి ప్రభుత్వం ఇది. కేవలం ఒక్క సంక్షేమ కార్యక్రమం పేదవాడికి ఇచ్చినటువంటిది లేదు. ఎన్నికల్లో చెప్పినటువంటి సూపర్ 6లు లేవు, ఎన్నికల్లో హామీలు లేవు. నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి వైద్యం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇస్తే, నేను నాణ్యమైనటువంటి విద్యుత్ ఇస్తాను, నాణ్యమైనటువంటి విద్యను ఇస్తానని చెప్పి ఈరోజు నాణ్యమైన మద్యం ఇస్తూ ఉన్నాడు తప్ప నాణ్యమైన విద్య కానీ నాణ్యమైన వైద్యం కానీ ఈరోజు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. కేవలం ప్రజల్ని మోసం చేయడం, కేవలం ప్రజల్ని మభ్యపెట్టడం, ఈ రకంగా అధిక భారం మోపడం, ఎన్నికల్లో హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసినటువంటి కార్యక్రమాలు చేశారు. రానటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటూ, మరి రేపు 27వ తారీఖు కార్యక్రమానికి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు అందరూ కూడా పాల్గొని
ప్రజల మీద పడుతున్నటువంటి భారాన్ని తగ్గించేటువంటి దిశగా, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దిశగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ ద్వారా ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ, ఏ మీటర్లకు సంబంధించినన్నా ఏది చేసినా, తండ్రి చెప్పినా, కొడుకు చెప్పినా, ఎవరు చెప్పినా వాళ్ళు చెప్పినటువంటివి ఎన్నికల ముందు చెప్పినవి ఏవి నమ్మొద్దని చెప్పాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది వాళ్ళు ఏం చెప్పినా ఎన్నికల కోసం, ఓట్ల కోసం, అధికారం కోసం మాత్రమే చెప్తారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత అవి ఏవి గుర్తుండవు అనేటువంటి చెప్పాం. ఎన్నికల్లో ఏదైతే చెప్పామో ఇప్పుడు ఈరోజు అదే చేశారు. ఈరోజు కేవలం వచ్చినటువంటి 6 నెలల్లో 15,000 కోట్ల రూపాయలు భారం మోపారు. చివరికి ఎస్సీ ఎస్టీలకు ఇచ్చేటువంటి 200 యూనిట్ల వరకు ఏదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉండేదో దాన్ని కూడా ఈరోజు రద్దు చేసేటువంటి కార్యక్రమం చేశారు. అంటే ఏ వర్గానికి మేలు చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఉంది. ఏమి సంపద సృష్టిస్తున్నారు? ఈరోజు మన రోడ్ల మీదకి వెళ్తే కనబడతా ఉంది సంపద సృష్టి అంతా కూడా. హెల్మెట్ లేని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, ముందు పెట్టుకున్నవాడికి, వెనకాల పెట్టుకున్నవాడికి, ప్రతిదీ కూడా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ వదిలేస్తారు సంపద సృష్టి మీద. వైన్ షాపులోనేమో బెల్ట్ షాపులు అమ్ముకుంటున్నారు, పోలీసులేమో రోడ్ల మీద కేసులు రాసుకుంటున్నారు, మైనింగ్ వాళ్ళేమో మైనింగ్ దీని చుట్టూ తిరుగుతూ ఉన్నారు. కొన్ని చివరికి సంపద సృష్టి ఏదైనా చేస్తున్నారంటే అది లేదు, ప్రజలకు ఏదైనా మంచి చేస్తున్నారంటే అది లేదు. ఈ 1వ తారీఖు నుంచి అనుకుంటా, 1వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుతున్నారు. కొన్ని చేసిన ఒకళ్ళ సంపద సృష్టి మా మీద ఆరోపణ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3.5 లక్షల కోట్లు అప్పులు చేశారని. ఎస్, 3.5 లక్షల కోట్లు అప్పులు చేశాం. సంక్షేమం ఎంత ఇచ్చాం? 2,75,000 కోట్ల రూపాయలు సంక్షేమం ఇచ్చాం. 6 నెలల్లో 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏం సంక్షేమం ఇచ్చారు చెప్పానండి ఈ ప్రభుత్వం? సో దేనికి సమాధానం లేదు. సృష్టించినటువంటి సంపదకి దానికి లెక్కలు లేవు. చివరికి ఈరోజు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు, మొన్న కూడా ఒక సమావేశంలో చెప్పాం, కూటమికి ఓటేసినటువంటి ప్రజలు, ఓటు వేయించుకున్నటువంటి నాయకులు అందరూ కూడా తలదించుకొని తిరిగేటువంటి పరిస్థితులు ఈరోజు గ్రామాల్లోని, ఊర్లోనే ఉన్నాయి. సో దయచేసి వారు చెప్పినటువంటి మాటలు దయచేసి మరొకసారి నమ్మి మోసపోవద్దు అనేటువంటిది మేము చెప్పగలం. అంతకు మించి ప్రజల పక్షాన పోరాటం చేయగలం. మేము మాత్రం చేయగలిగిందేమని చెప్పు. మొదటి నుంచి ఎన్నికల ముందు కూడా మేము చెప్పింది అదే. చంద్రబాబు నాయుడు గారు 44 సంవత్సరాల ఆయన రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా నిజం చెప్పలేదు. దయచేసి ఆయన ఇచ్చినటువంటి హామీలను నమ్మొద్దు, ఆయన చెప్పినటువంటి మాటలు నమ్మొద్దు అని చెప్పి ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో మీరు ఈరోజు రుజువు చేశాడు ఆయన. ఎప్పుడన్నా ఎవరిని మోసం చేయగలం? నమ్మిన వాళ్ళనే మోసం చేయగలం. సో ప్రజలు మరొకసారి నమ్మారు, మళ్ళీ మోసపోయారు, 4వసారి మోసపోయారు. సో దయచేసి ఇప్పటికన్నా ప్రజలు గ్రహించాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా చెప్తే ఉన్నది ఉన్నట్టు చెప్పేవారు, చెప్పింది చెప్పినట్టు చేసేవారు. ఏ రోజు కూడా ప్రజలకి అబద్ధాలు చెప్పినటువంటి సందర్భం కానీ, లేదా ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోకుండా ఉన్నటువంటి సందర్భాలు కానీ ఏ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి లేవు. చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య ఏంటంటే, ఎన్నికల ముందు చెప్పినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకునేటువంటి ట్రాక్ రికార్డ్ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు ముఖ్యమంత్రి కాలంలో ఎప్పుడూ లేదు. ఇది మరొకసారి రుజువైంది. మరొకసారి మళ్ళీ జనాల్ని మోసపోవద్దని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.